ఈరోజు బద్వేలు పట్టణం నందు గత వారం రోజుల క్రితం మన బద్వేలు పట్టణంలో తెలంగాణ కాలనీ నందు తెల్లవారుజామున చేసినటువంటి ఇంటి చోరీలో అంటే తాళం బలగొట్టి బీరువాలు కొట్టి దొంగతనం చేసినటువంటి చోరీలో ముద్దాయినటువంటి మంగుదొడ్డి మురళి, ఇతని నేటివ్ వచ్చేసి కలువాయి, నెల్లూరు డిస్టిక్. కాకపోతే ఇక్కడే మ్యారేజ్ చేసుకున్నాడు. చేసిన దొంగను అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు మధ్యాహ్నము. ఇతను వచ్చేసి ఇంట్లో వారం రోజుల క్రితము ఒక లాంగ్ చైను, అలాగే 2 గాజులు, అలాగే ఒక జత బుట్టకమ్మలు, అలాగే ఒక పాపడ్ బిల్ల మొత్తం 70 గ్రాముల బంగారు అంటే సుమారు 6 లక్షల విలువ చేసే బంగారును దొంగిలించడం జరిగింది. ఆ బంగారంతా కూడా ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మా ఎస్ఐ, మన బద్వేలు ఎస్ఐ రవికుమార్ గారు, అలాగే మా సీను హెడ్ కానిస్టేబుల్ వెంకటేష్, ముగ్గురు కూడా బాగా కష్టపడి సమాచారం పెట్టి అతన్ని ఛేదించి పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ జరిగింది. అలాగే ఇంకా ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేయడం ఏమనగా, బద్వేలు ప్రజలకి ఇది సమ్మర్ కాబట్టి, ఎండాకాలం కాబట్టి అందరూ కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా ఇళ్లకు బయటికి వెళ్ళేటప్పుడుగా మా పోలీసు LHMS అనేది లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. అంటే వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు మాకు సమాచారం ఇస్తే వాళ్ళ ఇంట్లో కెమెరా పెట్టడం జరుగుతుంది. ఏదైనా విలువైన వస్తువులు ఉంటే ఆ కెమెరా ద్వారా మనం దొంగతనం జరగకుండా దొంగను పట్టుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఇంట్లో ఉన్నప్పుడు కూడా కొంతమంది వేసవి కాలం కాబట్టి మిద్దెలపైన పడుకోవడము, డోర్లు ఓపెన్ చేసి పడుకోవడము, గాలి రావాలని చెప్పేసి డోర్లు ఓపెన్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అయినా ఇంట్లో విలువైన వస్తువులు ఉంటే జాగ్రత్తలు తీసుకోవాలి. ఖచ్చితంగా కూడా ఈ సమ్మర్ అంతా కూడా దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.